15 lakhs బడ్జెట్లో మీరు కార్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోలో మనం 15 to 16 lakhs ఆన్ రోడ్ ప్రైస్లో మీకుండే బెస్ట్ ఆప్షన్స్ ఏంటో మనం క్లియర్ కట్గా కార్ పేరు, కార్ యొక్క వేరియంట్, ఆ వేరియంట్తో సహా మనం అయితే డీటెయిల్గా అయితే చూద్దామండి. నేను డీటెయిల్ కంపారిజన్ చేశాను. ఎగ్జాక్ట్గా అప్రాక్సిమేట్గా 15 lakhs బడ్జెట్ వేసుకొని అదే బడ్జెట్లో ఎగ్జాక్ట్గా ఏ కారు ఏ వేరియంట్ వస్తుంది, దానిలో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ స్ప్రెడ్షీట్లో మీరు చూస్తున్నారు కదా, అలాగా మనం డీటెయిల్గా కంపారిజన్ చేశాను. సో అదే కంపారిజన్తో ఈ వీడియోని అయితే మీకు క్లియర్గా చెప్తాను, సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు టేక్ ఎ డెసిషన్ వెరీ ఈజీలీ. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉంటే కనుక కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వండి. ఎందుకంటే కమ్యూనిటీలో మీలాంటి వాళ్ళు ఒక 2,000 మంది ఉన్నారు కార్ కొనాలనుకునే వాళ్ళు. వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తారు. నేను కూడా అప్పుడప్పుడు గ్రూప్లోకి వచ్చి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. తర్వాత వీక్లీ ఒక జూమ్ ఫేస్ టు ఫేస్ లైవ్ సెషన్ పెడుతూ ఉంటాం. అది కూడా మీరు అటెండ్ అయ్యి మీరు క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ డిస్కౌంట్స్ వేరే మెంబర్స్ షేర్ చేసే కొటేషన్స్ యూజ్ చేసి మీ కార్పై 50,000 to 1 lakh వరకు డిస్కౌంట్స్ కూడా మీరు పొందొచ్చు అనమాట. సో ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో లెట్ us get into the video. సో మన లిస్ట్లో ఫస్ట్ కార్ వచ్చేసి కియా సెల్టోస్ HTE ఆప్షనల్ వేరియంట్. సో మనం వేరియంట్తో సహా చెప్తున్నాం సో దట్ మీకు డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. సో HTE ఆప్షనల్ వేరియంట్ 14.84 lakhs ఆన్ రోడ్ ప్రైస్కి దొరుకుతుంది. ఇట్స్ ఎ గుడ్ ప్రైస్ ఫర్ దట్ సైజ్ ఆఫ్ ద కార్. కార్ సైజ్ అయితే చాలా పెద్ద కార్, వెరీ స్పేషియస్ కార్ అండ్ లుక్స్ ఆల్సో స్టైలిష్గా ఉన్నాయి. అండ్ 1497cc పెట్రోల్ ఇంజన్, 144 Nm టార్క్, సో దీంతో వస్తుంది. అండ్ కియా సెల్టోస్ HTE ఆప్షనల్ వేరియంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే లెదర్ సీట్స్, 60:40 స్ప్లిట్ ఫోల్డబుల్ సీట్స్, సో దట్ బూట్ స్పేస్ని ఎలా కావాలంటే అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రేర్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చాడు. తర్వాత రేర్ AC వెంట్స్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, 10.25 inch టచ్ స్క్రీన్ ఇచ్చాడు, క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నాడు. సో ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే మన కియా సెల్టోస్ HTE OPT వేరియంట్లో ఉన్నాయి. కానీ దీనిలో ఒక డ్రాబ్యాక్ వచ్చేసి GNCAP రేటింగ్ అయితే ఇంతవరకు ఏమి అనౌన్స్ చేయలేదు. సో అది కొంచెం డౌట్ఫుల్గా ఉంది ఏమవుద్ది అనేది. అండ్ మీరు ఒకవేళ ఎంత పెద్ద కార్ కదా, పెట్రోల్ మనకి ఏం వర్కౌట్ అవుద్ది అనుకుంటే డీజిల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. సో కియా సెల్టోస్ డీజిల్ బేస్ మోడల్లో దొరుకుతుంది. 15.45 lakhs పడుతుంది. సో 15.45 lakhsకి ఒకవేళ మీరు ఫీచర్స్ వైజ్ కొంచెం కాంప్రమైజ్ అయితే కనుక మీకు డీజిల్ దొరుకుతుంది. సో యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ మోర్ మైలేజ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇది మన ఫస్ట్ కార్. సెకండ్ కార్ మన లిస్ట్లో గ్రాండ్ విటారా. అండ్ గ్రాండ్ విటారాలో నేను చూస్ చేసిన వేరియంట్ డెల్టా వేరియంట్ అండి. సో డెల్టా వేరియంట్ మనకి 15.46 lakhsకి దొరుకుతుంది. అండ్ 1462cc ఇంజన్, తర్వాత 139 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. సో గ్రాండ్ విటారా డెల్టాలో మనకున్న ఫీచర్స్ LED DRLs అండ్ LED టైల్ ల్యాంప్స్ ఇచ్చాడు, 17.78 cm టచ్ స్క్రీన్ ఇచ్చాడు, రివర్స్ కెమెరా, TPMS ఇచ్చాడు, పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ అయిపోతుంది, కీలెస్ ఎంట్రీ ఉంది. తర్వాత 60:40 ఫోల్డబుల్ సీట్స్, ఇందులో రిక్లైనింగ్ రేర్ సీట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఈ సెగ్మెంట్లో చాలా కార్ అంటే ఈ బడ్జెట్లో ఇవ్వట్లేదు చాలా మిగతా కార్స్. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నాడు. సో గ్రాండ్ విటారా డెల్టా 15.46 lakhsకి అయితే దొరుకుతుంది. బట్ ఇది యాక్చువల్గా ఈ ప్రైస్ కన్నా మీకు తక్కువ కూడా దొరుకుతుంది. ఎందుకంటే విక్టోరియస్ వచ్చాక గ్రాండ్ విటారా సేల్స్ పడ్డాయి. మెయిన్ రీజన్ ఏంటంటే విక్టోరియస్కి సేఫ్టీ రేటింగ్ ఉంది, గ్రాండ్ విటారాకి సేఫ్టీ రేటింగ్ లేదు. సో గ్రాండ్ విటారా కాబట్టి కొంతమందికి విక్టోరియస్ లుక్స్ నచ్చక గ్రాండ్ విటారా కొనాలనుకుంటున్నారు. సో గ్రాండ్ విటారా కొనాలి అనుకుంటే మంచిగా డిస్కౌంట్ అడగండి, డిస్కౌంట్స్ తీసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ కార్ మన దాంట్లో విక్టోరియస్ నేను మాట్లాడుతున్న వేరియంట్ VXI వేరియంట్. ఇది 14.99 lakh ఆన్ రోడ్ ప్రైస్కి దొరుకుతుంది. సో ఇది 1462cc ఇంజన్ అండ్ 139 Nm టార్క్తో దొరుకుతుంది అనమాట మనకి. ఒకవేళ మీరు విక్టోరియస్లోనే ఆటోమేటిక్ తీసుకోవాలనుకుంటే విక్టోరియస్లో VXIలో ఆటోమేటిక్ వేరియంట్ ఉంది. అది 16.6 lakhs ఆన్ రోడ్ ప్రైస్కి దొరుకుతుంది.
సో విక్టోరియస్ VXIలో మనం తీసుకునే ఒకవేళ ఫీచర్స్ చూసినట్లయితే ఇందులో టచ్ స్క్రీన్ కొంచెం చిన్నదే ఇస్తున్నాడు, మిగతా కాంపిటీషన్తో పోల్చుకుంటే 7-inch టచ్ స్క్రీన్ దొరుకుతుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇస్తున్నాడు. ఆటోమేటిక్ AC ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ AC వెంట్స్, రేర్ డిఫాగర్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, మొత్తం అన్ని సీట్స్ కూడా. సో విక్టోరియస్ VXI వేరియంట్ యాక్చువల్గా రీసెంట్గా మనము రివ్యూ చేసాము, సంతోష్ గారి కార్ని రివ్యూ చేసాము. నేను కూడా డ్రైవ్ చేశాను, నా కార్ ఈజీ టు డ్రైవ్ అనిపించింది, బాగుంది. లైక్ ఆటోమేటిక్ కూడా స్మూత్ ఉన్నది, అండ్ కార్ ఈజ్ వెరీ వెరీ స్పేషియస్ అండి. లైక్ ఓవరాల్గా కార్ చూసుకుంటే, అండ్ విక్టోరియస్ ఈజ్ ఏ ఓవరాల్ వెరీ గుడ్ కార్. ఇంకా విక్టోరియస్ మనం CNG వేరియంట్ కూడా మనము రివ్యూ చేసాము అనిల్ గారితో, అండ్ అది కూడా నాకు బాగా అనిపించింది. CNG అయినా కూడా పవర్ కూడా తక్కువ లేదు. సో విక్టోరియస్ ఇక్కడ VXI వేరియంట్ మనకి మంచి పైసా వసూలు వేరియంట్, అండ్ ఇట్ ఈజ్ లైక్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. ఒక ఆల్రౌండ్ కార్ అని చెప్పుకోవచ్చు. విక్టోరియస్ లుక్స్ మీకు ఓకే అనుకుంటే డెఫినెట్లీ 15 lakhs బడ్జెట్లో డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిన కార్ అండి. మన లిస్ట్లో నెక్స్ట్ కార్ ఏమో హోండా ఎలివేట్ వి వేరియంట్ 15.08 lakhs, అంటే 15,08,000 రూపాయలకు దొరుకుతుంది. 1498cc ఇంజన్ అండ్ 145 Nm టార్క్. సో హోండా వాళ్ళు మొత్తానికి మోటామల్లి సర్దేసుకుంటారేమో అని డౌట్ పడ్డాం లాస్ట్ ఇయర్, బట్ సమ్ హోండా ఈజ్ గివింగ్ ఏ కమ్ బ్యాక్, అండ్ ఎలివేట్ కూడా నెమ్మదిగా సేల్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి అనమాట. సో ఎలివేట్ కూడా ఒక మంచి కారే, అండర్ రేటెడ్ కార్ అని చెప్పుకోవచ్చు. హోండా యొక్క రిలయబిలిటీ ఉంటుంది, స్పేస్ ఎక్కువ ఉంది. కొంతమందికి లుక్స్ వైజ్ కొంచెం అటు ఇటు ఉంది, బట్ అగైన్ మీకు లుక్స్ నచ్చితే కనుక ఎలివేట్ని పక్కా కన్సిడర్ చేయొచ్చు. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ మనకి 8-inch టచ్ స్క్రీన్ ఇస్తున్నాడు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రేర్ కెమెరా, LED హెడ్ ల్యాంప్స్, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్, తర్వాత రేర్ AC వెంట్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 60:40 ఫోల్డబుల్ స్ప్లిట్ సీట్స్, తర్వాత అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ సెగ్మెంట్లో ఉన్నట్టే ఉన్నాయి. సో హోండా ఎలివేట్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. మీ బడ్జెట్ 15 lakhs దగ్గర ఉంటే యు ఆర్ గెటింగ్ ఏ బిగ్గర్ అండ్ బెటర్ కార్ వెన్ యూ కంపేర్ టు స్మాల్ కార్స్. అండ్ ఒకవేళ ఆటోమేటిక్ కావాలనుకుంటే 16.5 lakhsకి హోండా ఎలివేట్ ఆటోమేటిక్ కూడా మీకు దొరుకుతుంది అనమాట, అది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 2 కార్స్ ఏవైతే ఉన్నాయో, ఇందులో ఒక కార్ని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఆ కార్ గురించి ఇప్పుడు చెప్తాను. సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ ఎక్స్. సో సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ ఎక్స్ ఒక మంచి కార్. ఇది ఎక్స్ టర్బో మ్యాక్స్ అనే వేరియంట్ 15.15 lakhsకి మీకు దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ ఈ బడ్జెట్లో మీకు ఒక 7-seater కార్ దొరుకుతుంది, ఎందుకంటే ఎయిర్ క్రాస్ ఎక్స్ ఈజ్ ఎ కన్వర్టబుల్ 7-seater. సో 7-seater మీరు వాడుకోవచ్చు, లేకపోతే 7-seaterని మీరు తీసేసి దాన్ని టోటల్గా బూట్ స్పేస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో 60:40 స్ప్లిట్ సీట్స్ ఇస్తున్నాడు, ఆఫర్ చేస్తున్నాడు. క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నాడు, వైర్లెస్ ఛార్జర్, ఫాగ్ ల్యాంప్స్ దొరుకుతున్నాయి, అలాయ్ వీల్స్, 360-degree కెమెరా. ఆల్మోస్ట్ మీకు టాప్ వేరియంట్లో ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఎయిర్ క్రాస్ ఎక్స్ టర్బో మ్యాక్స్లో దొరుకుతున్నాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మనకి 15.15 lakhsకి పడుతుంది. సో డెఫినెట్లీ సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ ఎక్స్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ ఎక్స్ మన ఛానల్లో కూడా ఒక రివ్యూ వీడియో ఉంటుంది, సుమంత్ గారితో నేను వీడియో చేశాను. అండ్ దట్ వీడియో గాట్ గుడ్ రెస్పాన్స్, ఎందుకంటే నేను కార్ని కూడా డ్రైవ్ చేశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ ఫెల్ట్ ద సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ ఎక్స్ ఈజ్ యాక్చువల్లీ ఎ గుడ్ కార్, నాకు బాగా అనిపించింది. స్పేస్ చాలా ఎక్కువ ఉంది, అండ్ మంచి బడ్జెట్లో వస్తుంది. సో వాల్యూ ఫర్ మనీ కార్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఎయిర్ క్రాస్ ఎక్స్. సో నెక్స్ట్ మన లిస్ట్లో లాస్ట్ కార్, 6th కార్ వచ్చేసి టాటా సియారా. టాటా సియారాలో నేను చూస్ చేసుకున్న వేరియంట్ ప్యూర్ వేరియంట్. సో ప్యూర్ వేరియంట్ 15.93 lakhsకి దొరుకుతుంది. 15.93 అంటే ఆల్మోస్ట్ 16 lakhs వరకు పడుతుంది. 1497cc ఇంజన్, తర్వాత 145 Nm టార్క్ ఇది జనరేట్ చేస్తుంది. సో సియరాలో కూడా మనం రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మంచి స్పేస్ ఉన్న కారు, వెరీ స్పేషియస్ కార్, అండ్ లుక్స్ చాలా బాగున్నాయి, ఫీచర్స్ కూడా మంచి ఫీచర్స్ పట్టుకుని వచ్చాడు. అండ్ టాటా యొక్క సేఫ్టీ రేటింగ్, 2 లారీ పట్టుకెళ్ళి రెండు సియరాలని ఒకదాంతో గుర్తించుకోవడం, ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ చూసినట్లయితే ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, రేర్ AC వెంట్స్, 26.03 cm టచ్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, క్రూజ్ కంట్రోల్, తర్వాత రేర్ కెమెరా,
ఇంకా డ్రైవ్ మోడ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాడు. సో సియరా ప్యూర్ వేరియంట్ కూడా డెఫినెట్లీ 15 lakhs బడ్జెట్లో మీరు ఆలోచిస్తున్నట్లయితే ఒక 1 lakh ఎక్స్ట్రా పెట్టుకొని ప్యూర్ వేరియంట్ హ్యాపీగా తీసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఇంకా ఫ్యూల్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలి అలా అనుకుంటే సియరాలో మీకు డీజిల్లో బేస్ వేరియంట్ దొరుకుతుంది 15.93 lakhs. సో అంటే మనం 15 lakhs అరౌండ్ మాట్లాడుకున్నాం కాబట్టి విల్ నాట్ గో బియాండ్ దట్. బట్ బేస్ వేరియంట్లో టచ్ స్క్రీన్ అండ్ మీకు స్పీకర్స్ ఉండవు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇవ్వండి మన 15 lakhs బడ్జెట్లో మీకు దొరికే కార్స్. సో వీటన్నిటి యొక్క వేరియంట్ ప్రైజింగ్ ప్లస్ పక్కన ఫీచర్స్ కంపేరింగ్తో ఈ స్ప్రెడ్షీట్ అయితే చేశాను, చూస్తున్నారు కదా. సో చాలా ఎఫర్ట్ అయితే పట్టింది. బట్ ఈ స్ప్రెడ్షీట్ యాక్సెస్ ఓన్లీ మన కమ్యూనిటీ మెంబర్స్కి మాత్రమే దొరుకుతుంది. సో మీరు ఈ స్ప్రెడ్షీట్ ఉంటే ఏమవుతుందంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఫీచర్ కావాలి, ఏ ఫీచర్ ఎందులో ఉంది, ఎంత ప్రైస్ పడుతుందని క్లియర్గా మీకు చాలా 5 minutes కూడా కాదు 2 minutes తెలిసిపోద్ది. అంత ఈజీ అవుతుంది మీ ప్రాసెస్. సో ఇది మన కమ్యూనిటీ మెంబర్స్కి మాత్రమే యాక్సెస్ ఉంది. సో మీరు కమ్యూనిటీ మెంబర్ అయితే కనుక మీరు మన ఫోల్డర్ ఉంటుంది కదా, గూగుల్ డ్రైవ్ ఫోల్డర్లో ఇది దొరుకుతుంది. వెళ్ళి మీరు గూగుల్ డ్రైవ్ ఫోల్డర్లో యూస్ఫుల్ డాక్యుమెంట్స్ షీట్స్లో అయితే మీకు దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కమ్యూనిటీ మెంబర్ కాకపోతే కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అండ్ ఈ ఒక్క షీట్ కోసమే కాదు, మీ కార్ బయింగ్ జర్నీ చాలా ఈజీ అవుతుంది, డిస్కౌంట్స్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ వీక్లీ లైవ్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అలా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు కంక్లూజన్కి వచ్చేసరికి ఈ 15 to 16 lakhs బడ్జెట్లో ఉన్న కార్స్లో నాకేమనిపించింది అంటే ఆల్రౌండర్ కార్ ఒకటి చూడాలి అనుకుంటే ఐ ఫెల్ట్ మారుతి సుజుకి విక్టోరియస్ ఈజ్ అన్ ఆల్రౌండర్ కార్. అన్ని రకాలుగా బాగుంది. ఒక్క లుక్స్ మాత్రమే కొంతమందికి నచ్చుతున్నాయి, కొంతమంది నచ్చట్లేదు. ఒక లుక్స్ మీకు ఓకే అనుకుంటే డెఫినెట్లీ విక్టోరియస్ VXIని కన్సిడర్ చేయమని చెప్తాను. తర్వాత ఒక ఆటోమేటిక్ మీకు కావాలి అనుకుంటే ఈ బడ్జెట్లో అప్రాక్సిమేట్గా 15-16 lakhs బడ్జెట్లో కావాలనుకుంటే మీకు విక్టోరియస్ VXI ఆటోమేటిక్ అండ్ హోండా ఎలివేట్ ఆటోమేటిక్ దొరుకుతాయి. ఇవి మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ ఏ పవర్ఫుల్ కార్ ఆర్ మీరు కొంచెం స్టాండ్అవుట్ అవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి టాటా సియరా పక్కా లైక్ యూల్ స్టాండ్ అవుట్, చాలా ప్యూర్ SUV కాన్సెప్ట్ ఉంది. సో సియరా అనేది. ఇంకోటి సేఫ్టీ ఒకవేళ మీకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనుకుంటే మీ డెఫినెట్గా సియరాని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి పవర్ఫుల్ అండ్ ఆల్సో కొంచెం ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా ఉండాలి అనుకునే కార్లో సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ X మనకి బాగుంది. సో ఇది కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి స్టాండ్అవుట్ అవుతుంది, స్పేషియస్గా ఉంది, తర్వాత వాల్యూ ఫర్ మనీ కూడా ఉంది అనుకునేది మనకి కియా సెల్టోస్ ఉంది. సో ఇది కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇవ్వండి 15 lakhs బడ్జెట్లో నాకు అనిపించిన కార్స్. సో ఈ మొత్తం ఈ 6 కార్స్లో మీకు ఒకవేళ కంపారిజన్ వీడియో కావాలనుకుంటే మీకు ఏ కార్కి మధ్య కంపారిజన్ వీడియో కావాలి అనేది మీరు కామెంట్లో పెడితే కనుక నేను ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఎంతవరకు మీరు చూసారంటే నాకు కంటెంట్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒకవేళ మీరు మన కార్ మామ కమ్యూనిటీ మెంబర్ అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక హైప్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ టు రీచ్ టు మోర్ అండ్ మోర్ పీపుల్. అండ్ ఈ 6 కార్స్లో మనం 2 కార్స్ ఓనర్షిప్ రివ్యూ అయితే చేసాము, ఎస్పెషల్లీ విక్టోరియస్ అండ్ సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ X. ఆ వీడియోస్ మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ.